హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే వెనకదలు చూస్తున్నారు కదా, మన గురించి గ్రౌండ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట. సీఎం వచ్చి వెళ్ళిపోయి ఒక 3 రోజులు 4 రోజులు అవుతుంది. చూడండి, కట్టడం ఎంత ఈజీయో తీయడం కూడా అంత కష్టం. తీయడం కొద్ది కష్టమే అనుకోండి. మొత్తం గ్రౌండ్ మొత్తం కవరప్ చేశారు కదా టెంట్లతో. వాళ్ళు ఇప్పుడు తీస్తున్నారనమాట. 4 రోజులు అయింది, ఇంకా అది వారం అవుద్ది అనమాట తీయడానికి. దాని తర్వాత మనం వ్లాగ్స్ అక్కడ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ కూడా క్రికెట్ మ్యాచ్ దాదాపుగా అయిపోయింది అసలు. దాదాపుగా కాదు, మొత్తం క్రికెట్ మ్యాచ్ మొత్తం ఆడిచారు అనమాట. ఇక్కడ టెంట్లు అన్నీ తీశారు. ఇక్కడ అప్పుడప్పుడు మనం వ్లాగ్స్ అన్నీ ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఇంకేంటి, అది మ్యాటర్. చాలా కంటిన్యూ అవ్వండి. అయితే ఎండ కూడా అలాగే ఉందన్నమాట. ఎండ ఇంకా ఆగట్లా. చలి వెళ్ళిపోయిందని మనకు తెలియట్లేదు అనమాట. ఉట్టి రాత్రిపూటే తెలుస్తుంది కొద్దిగా చలి, అది కూడా. దానివల్ల మరి అసలు తెల్లారు లెగిస్తే, నేను చలికాలం ఏంటి తెల్లారు లెగిసేసరికి కొద్దిగా ఎండలో కూర్చుంటాను అనమాట. అంటే చలికాలం నడుస్తుంది కదా అని ఎండలో రోజు కూర్చునేలాగే ఈరోజు కూడా కూర్చున్నా. ఎండ ఎలా తగులుతుందంటే చెయ్యి మండిపోతుంది అనమాట. అలా తగిలింది అనమాట ఎండ. ఇదేంటి ఇలా మండిపోతుందని ఇంట్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ నాకు అప్పుడు తట్టింది, చలికాలం వెళ్ళిపోయింది, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. చూసారు, నేను ఇక్కడ గ్రౌండ్కి వచ్చి, చలికాలం ఏంటి నేను ఇక్కడ గ్రౌండ్కి వచ్చి కూర్చుంటాను, చెమటలు అస్సలు పడవు. ఇప్పుడు ఎండ ఎలాగ స్టార్ట్ అయిపోయిందంటే చెమటలు దద పడిపోతున్నాయి అన్నమాట, చెమటలు. అది మ్యాటర్. ఎండాకాలం వచ్చింది ఫైనల్లీ. చాలా రగ్గులు అన్నీ సర్దేసి బ్యాగ్లో దాచేయండి. అది మ్యాటర్. వచ్చాం గ్రౌండ్కి. ఇంకేటి చెప్పలేము. చూడండి, చెప్పడం అనేది ఈజీ కాదు. ఏటి చెప్పాలి అన్నీ ఆలోచించే లోపుగా ఏటి చెప్పలేము అనమాట. అది నేను ఇప్పుడు ఒకటి ఆలోచిస్తాను అనుకోండి, నేను ఎలా చెప్తా అలా చెప్తా. ఎలాగైతే ఆలోచిస్తానో అలాగే నేను చెప్పలేను అనమాట. అర్థమవుతుందా? నేను ఎలాగైతే ఆలోచిస్తాను ఎలాగ చెప్తాను, అలా చెప్తాను, ఇది ఈ టాపిక్ మీద చెప్తాను, ఆ టాపిక్ మీదే చెప్తా. కాకపోతే ఎగ్జాక్ట్గా ఎలాగ అనుకున్నానో ఆ టాపిక్ మీద అలా చెప్పలేను అనమాట. అది మ్యాటర్. చెప్పడం ఈజీయే కానీ ఎలాగ ఆలోచించావో అలా చెప్పడం కొద్ది కష్టం అనమాట. అది మ్యాటర్. చలో, ఈరోజు వర్క్ అయితే ఉన్నది, వెళ్దాం వర్క్కి. కొద్దిగా లేట్గా వెళ్దాం, ఎందుకంటే కస్టమర్ కొద్దిగా లేట్గా రమ్మన్నారు అనమాట. లేట్గా వెళ్దాం, అది మ్యాటర్. చలో, చూస్తున్నారు కదా, గ్రౌండ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు. అది ఎండలో క్లీన్ చేయడం అంటే అది కష్టమే. చెమటలు ఇన్ని రోజులు చలికి అలవాటు అయిపోయి సడన్గా ఎండ తగిలితే ఎంత చిరాకుగా ఉంటుందో. అంటే చెమటలా కారుతూ ఉంటాయి, అది చిరాకుగా ఉంటుంది, ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. కొంతమందికి నచ్చదు, కొంతమంది పని చేయడానికి కూడా రారనమాట. ఆల్రెడీ పని చేయడానికి కూడా ఎవరు ఇష్టపడట్లే, ఎందుకంటే ఊళ్ళో ఉండిపోతున్నారు. ఊళ్ళో ఫార్మింగ్ అన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఫార్మింగ్ చేసుకోకుండా మేము ఎందుకు పని చేయడానికి వస్తామని అందరూ ఫార్మింగ్లో వెళ్ళిపోతున్నారు అనమాట. ఫార్మింగ్లోకి వెళ్తే ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎలాగైనా బియ్యం బస్తా వస్తుంది, కూరగాయలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇంకేంటి కావాలి? ఇప్పుడు మనిషి బతకడానికి ఏంటి కావాలి? కూరగాయలు, అన్నం, ఉండడానికి ఇల్లు, చాలు. అంతే చాలు కదా. ఒక జాగా, అందుట్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, కూరగాయలు పండించుకుంటారు, బియ్యం పండించుకుంటారు, వాళ్ళకు సొంత ఇల్లు ఉంటే చాలు. ఇంకా ఎందుకు బయటకు వచ్చి ఇంకెందుకు పని చేస్తారు? ఎండతోని పని చేయరు కదా. అందుకే ఇప్పుడు ఎవరు ఇష్టపడట్లేదు, బయటకు వచ్చి పని చేయడానికి ఇష్టపడట్లేదు అనమాట. వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఉంటున్నారు, అది సొంత ఇల్లు ఉంది, సొంత పొలం ఉంది, వ్యవసాయం చేసుకున్నారు, తిన్నారు, పడుకున్నారు, అంతే, తెల్లారింది. అది అన్నమాట స్టోరీలు. ఇక్కడ అన్ని చోట్ల స్టోరీలు ఇదే అనుకోండి, ఇక్కడ ఎక్కువ అయిపోయాయి అనమాట ఇలాంటి స్టోరీలు. ఎవరు పని చేయడానికి ఇష్టపడట్లే, అది మ్యాటర్. చలో, కంటిన్యూ అవ్వండి. అంటే ముందు ఎలాగంటే, నేను ఇప్పుడు ఒక మాట చెప్పడానికి, ఇదేంటి ఇప్పుడు దాకా 1 minute అవ్వట్లేదేంటి, ఎంత మాట్లాడుతున్నాను నేను, 1 minute అవ్వట్లేదేంటి, 1 minute అవ్వట్లేదేంటి అని వీడియోస్ చేసినప్పుడు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది కదా. అలవాటు అయిపోతే ఇంత బేగలు 1 minuteలో ఇంత చెప్పేసానా అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. ముందు ఇలా కాదు, ఎంత చెప్పినా 1 minute అయ్యేది కాదు. ఇప్పుడు 3 minutes, 5 minutes, 6 minutes నేను అంటే 6 minutes నేను చెప్పానా అనే ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట నాకు. నేను ముందు స్టార్టింగ్ చేసినప్పుడు 1 minute ఎలా చెప్పాలబ్బా అని ఆలోచించేవాడిని. ఇప్పుడు అలా కాదు, 6 minutes ఎలాగంటే ఇలా చెప్పేస్తున్నాను అనమాట. అది ఇప్పటికి అప్పటికి తేడా. చలో, మనకు కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికి దొరుకుతుంది. ఒకవేళ మనకి ఏది రాకపోయినా ఒకటి నేర్చుకోవడానికి అయితే దొరుకుతుంది కదా. మనకి మాట్లాడే శక్తి ఉండేదాకా
నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ కొడుతూనే ఉండండి. అయితే ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.